హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. లా మెంటి ద మైండ్ క్లినిక్ సైక్రాటిక్ డాక్టర్ రవికుమార్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్. నా పేరు. నేను సైకియాట్రిస్ట్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మరియు లా మెంటి ద మైండ్ క్లినిక్. సిజోఫ్రెనియాని ఎలా గుర్తిస్తారు సార్? ఎలాంటి పరీక్షల ద్వారా సిజోఫ్రెనియాని గుర్తించవచ్చు సార్? స్కిజోఫ్రీనియా ముఖ్యంగా మేము మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అంటే మానసిక స్థితి ఎగ్జామినేషన్, పేషెంట్ యొక్క ఆలోచనల్ని, ప్రవర్తనని విశ్లేషించడం ద్వారా తెలుసుకుంటాం. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ హిస్టరీ నుంచి తెలుసుకుంటాము. జన్యుపరమైన కనెక్షన్ కోసము, జన్యుపరమైన ప్రభావం ఏమైనా ఉందా లేదో తెలుసుకోవడం కోసం ఫ్యామిలీస్లో ఎవరికైనా, అంటే వాళ్ళ దగ్గర సంబంధికుల్లో ఎవరికైనా మానసిక వ్యాధి ఉందో లేదో అడిగి తెలుసుకోవడము, లేదా ఆర్గానిక్ కాజెస్ రూల్ అవుట్ చేయడం కోసం మేము హిస్టరీలోని ఎప్పుడైనా ఫిట్స్ వచ్చాయా, లేకపోతే ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలిందా, ఇలాంటివి క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటాము. రెండోది ఏంటంటే సబ్స్టెన్స్ హిస్టరీ అనేది బాగా తీసుకుంటాం. ఈ మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువగా తీసుకునే వాళ్ళలో స్కిజోఫ్రెనియా వచ్చే లక్షణాలు చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. అంతేకాకుండా చిన్నప్పుడు ఏమైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకొని మేము ఒక కంక్లూషన్కి వస్తాం. అంతేగాని స్కిజోఫ్రెనియాకి ఇతర వ్యాధుల్లాగా, మెడికల్ వ్యాధుల్లాగా, సర్జికల్ వ్యాధుల్లాగా ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్స్ అంటూ లేవు, స్కానింగ్స్ అంటూ లేవు. ఓకే సార్. మోస్ట్లీ సైకియాట్రిక్ హిస్టరీ తెలుసుకోవడం ద్వారా, మానసిక స్థితి విశ్లేషణ చేయడం ద్వారా మేము తెలుసుకుంటాం. సిజోఫ్రెనియా అనేది మానసిక వ్యాధితో బాధపడే వాళ్ళకి ఎక్కువగా వస్తుందా సార్? మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళలో, అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలాంటి స్ట్రెస్ని తట్టుకోలేకపోవడం, ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళల్లో, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో స్కిజోఫ్రెనియా వచ్చే లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్కిజోఫ్రెనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగని ఇది కంపల్సరీ కాదు అది ఉండాలని. ఇట్స్ నాట్ ఎ ప్రీ ఫార్మ్డ్ రూల్. సిజోఫ్రెనియా అనేది ఏ వయసు వారికి వస్తుంది సార్? ఏ వయసు వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు? ముఖ్యంగా స్కిజోఫ్రెనియా అనేది 16 నుంచి 35 సంవత్సరాల వయసులో వాళ్ళకి వస్తుంటుంది. మగవాళ్ళలో ఆడవాళ్ళతో పోలిస్తే కాస్త ముందుగా వస్తుంటుంది. 45 సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి రావడం కాస్త అరుదే, కానీ వచ్చిందంటే ఆర్గానిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా లేవా రూల్ అవుట్ చేసుకుంటాం. అలాగని రాదని కాదు, చాలా అరుదుగా వస్తుంది. వస్తే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఏమైనా మెదడులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, స్ట్రోక్ ఏమైనా వచ్చిందా, రైట్, ఎట్రోఫీ, సెరిబ్రల్ ఎట్రోఫీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే హెడ్ ఇంజరీ ఏమైనా అయ్యిందా, ఇలాంటివి రూల్ అవుట్ చేస్తాం అనమాట. ఇలాంటి ఆర్గానిక్ కాజెస్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సిజోఫ్రెనియా అనేది చిన్నపిల్లల్లో కూడా వస్తుందంటారు కదా సార్, అది ఎంతవరకు నిజమా? నిజమే అమ్మా, ఇది అడాల్సెన్స్లో మొదలవుతుంది, కానీ చిన్నపిల్లల్లో కూడా స్కిజోఫ్రెనియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటిని చైల్డ్ ఆన్సెట్ స్కిజోఫ్రెనియా అంటాము. వీళ్ళలో కూడా భ్రమలు, హాలుసినేషన్స్ అనేవి కనబడుతుంది. చిన్నపిల్లల్లో సిజోఫ్రెనియా లక్షణాలు ఎలా కనిపిస్తాయి సార్? అంటే ఎలా గుర్తించవచ్చు? ఎలా గుర్తించంటే ముందు హిస్టరీ తీసుకుంటామమ్మా. యూజువల్లీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారా, లేకపోతే విపరీతంగా ప్రవర్తిస్తున్నారా, కొట్టడాలు ఎవరు ప్రమోట్ చేయకుండానే వైలెంట్గా అయిపోతున్నారా, అంతేకాకుండా వీళ్ళలో సడన్గా అకాడమిక్ డౌన్ఫాల్ ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళు సడన్గా చదువులోని బ్రేక్ కనబడుతూ ఉంటుంటుంది. సో యూజువల్లీ ఈ కంప్లైంట్తో వస్తుంటారు మన దగ్గరికి. జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అనడము, లేకపోతే సరిగ్గా చదవడం మానేస్తున్నాడు అనడము. అప్పుడు హిస్టరీ తీసుకుంటుంటే వీళ్ళలోని ఆ హాలుసినేషన్స్ని, ఆ భ్రమల్ని గుర్తించవచ్చు. సిజోఫ్రెనియా వ్యాధికి వాడే ఔషధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? స్కిజోఫ్రెనియా కోసం యాంటీసైకోటిక్స్ అనే మందులు వాడతాము. యాంటీసైకోటిక్స్లో 2 రకాలు ఉంటాయి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అనేసి. ఫస్ట్ జనరేషన్ యాంటీసైకోటిక్స్లోని ఎక్కువగా మనకి ఎక్స్ట్రా పిరమిడల్ సింప్టమ్స్ అని సైడ్ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఎక్స్ట్రా పిరమిడల్ సింప్టమ్స్ అంటే శరీర కదలికల్లోని మార్పులు రావడము, స్లోగా ప్రవర్తించడము, రైట్, పాస్చరింగ్, చేతులు వణకడం ఉంటుంది, పాస్చరింగ్ ఉంటుంది. తర్వాత ఎమోషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉండడం, మాస్క్ లైక్ ఫేసెస్ అన్ని చెప్తుంటాం. అదే కాకుండా వీళ్ళకి టార్టివ్ డిస్కైనేషన్ అనే సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి యాంటీసైకోటిక్స్ వాడుతుంటే లోపల బ్రెయిన్ లోపల, అంటే మెదడు లోపల మార్పులు చెంది ఈ సడన్గా మూమెంట్ డిజార్డర్స్ లాంటివి కనబడుతుంటాయి. సడన్గా చేతులు కదపడాలు, మెడలు కదపడాలు, మూతి చుట్టూ ట్రెమర్స్ రావడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సెకండ్ జనరేషన్స్లో మీకు ఎక్కువగా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది కనబడుతుంటుంది. అంటే డయాబెటీస్ రిస్క్ పెరగడము, లిపిడ్ ప్రొఫైల్లో చేంజెస్ రావడము, వెయిట్ గెయిన్ ఉండడము, ఎక్కువ సెడేషన్ లేదా నిద్రలేమితనం ఉండడము కనబడుతూ ఉంటాయి. సిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి కౌన్సిలింగ్
ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? షిజోఫ్రీనియా వ్యాధితో బాధపడుతున్న వారికి కౌన్సిలింగ్ కూడా ఒక ముఖ్యమైన భాగమే. కానీ అక్యూట్ మేనేజ్మెంట్లో మెయిన్గా ట్రీట్మెంట్ ఈ చికిత్సా విధానాన్ని చూస్తాం. ఒకసారి వాళ్ళ భ్రమలు లేకపోతే హాలిసినేషన్స్ ఇవి తగ్గాక వీళ్ళకి సోషల్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఒకేషనల్ రీహాబిలిటేషన్, తర్వాత సమాజంలో ఇంటిగ్రేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సైకో ఎడ్యుకేషన్ అనేది పేషెంట్కి చేస్తాము మేము, అలాగే పేషెంట్తో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తాం. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఈ ట్రిగర్స్ని గుర్తించుకోవచ్చు, ముందే గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది స్టార్ట్ అవుతుంది, సో దట్ రిలాక్స్ని తగ్గించడానికి కోసం ఉపయోగించవచ్చు. స్ట్రెస్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో వాళ్ళకి చెప్తాము కౌన్సిలింగ్ ద్వారా. అంతేకాకుండా వీళ్ళకి ఆ క్లారిటీ అనేది తెలుస్తుంది. ఇంతకుముందు భ్రమలు ఉన్నాయి, అందరూ మనల్ని చంపాలని చూస్తున్నారు, లేకపోతే వెంబడిస్తున్నారు, ఏదో హాని చేయాలని చూస్తున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది భ్రమ, ఇది వాస్తవం కాదు. ఈసారి నుంచి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తే ముందుగా గుర్తించి మీరు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. ఈ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ కౌన్సిలింగ్ అనేది ఎన్నిసార్లు ఇస్తారు సార్? కౌన్సిలింగ్ అనేది పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటుంది. యూజువల్లీ ఒక 10 to 20 సెషన్స్ అయితే పడుతుంది. సిజోఫ్రెనియా అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుందా సార్? స్కిజోఫ్రీనియా ఒక జన్యుపరమైన ప్రభావం అనేది కనబడుతూ ఉందమ్మా. ఎలాగా అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలోని ఎవరికైనా అంటే క్లోజ్ రిలేటివ్స్లో లైక్ అమ్మమ్మలు, తాతలు, అత్తలు, మేనమామలు, బాబాయిలు, పిన్నులు, వీళ్ళల్లో ఎవరికైనా స్కిజోఫ్రీనియా ఉంది అంటే పిల్లల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్ పీపుల్తో పోలిస్తే వీళ్ళల్లో వచ్చే అవకాశాలు 6% చాలా ఎక్కువగా ఉంటుంది. సిజోఫ్రెనియా వ్యాధికి వాడే మందుల వల్ల బ్రెయిన్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఇందాక చెప్పినట్టే, కానీ ఈ మందులు కూడా బ్రెయిన్ మీదే పనిచేస్తాయి. బ్రెయిన్లో ఉన్న అసమానతలను, ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. సో బ్రెయిన్ మీద పనిచేస్తుంది కాబట్టి వీటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ద్వారానే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సిజోఫ్రెనియా వ్యాధి ఉన్న వాళ్ళు తన పనులు తను చేసుకోగలుగుతారా సార్? హై ఫంక్షనింగ్ స్కిజోఫ్రీనియా ఉందంటే భ్రమలు, ఈ హాలిసినేషన్స్ ఉన్న వాళ్ళలో కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకసారి తగ్గిపోయిన తర్వాత వాళ్ళ రొటీన్ లైఫ్ మందులు వాడుకుంటూ వాళ్ళ రొటీన్ అనేది వాళ్ళు చేసుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటుంటారు. డాక్టర్లు ఉన్నారు స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులు, పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులు. సో దానికి దీనికి ఏం సంబంధం లేదు. అంటే ఆ అక్యూట్ ఫేజ్ మనం తొందరగా గుర్తించి తొందరగా చికిత్స ప్రారంభించేస్తే తొందరగా రికవరీ ఉంటుంది, తొందరగా వాళ్ళ రొటీన్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సిజోఫ్రెనియా లక్షణాలు ఉన్న వ్యక్తితో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఎలా నడుచుకోవాలి సార్? ఒకటి ఏంటంటే ముందుగా ఎనీ సైకియాట్రిక్ డిజార్డర్ మేనేజ్మెంట్లో సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. రికవరీ కావడానికి పేషెంట్స్కి సోషల్గా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎంత ఎక్కువ సపోర్ట్ ఉంటే అంత త్వరగా పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉపయోగపడవచ్చు? ఒకటి, చికిత్స తీసుకోవడానికి ప్రోత్సహించవచ్చు. రెండోది, ట్రిగర్స్ని గుర్తించడంలోని పేషెంట్కి సహాయపడవచ్చు. ట్రిగర్స్ ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా రిలాక్స్ నుంచి కాపాడతారు అన్నమాట. మూడోది, ఒకేషనల్గాను రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలోని, తర్వాత ఆక్యుపేషన్ తన వృత్తిని ఏదైతే ఉందో అది కొనసాగించడంలోని సహాయపడవచ్చు. థ్యాంక్ యూ సార్, విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది, లొకేషన్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ అవ్వాలంటే ప్లీజ్ లొకేషన్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. Please follow Insta and Facebook also.